మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. ముఖ్యంగా గోవాకు అశోక్ గజపతిరాజును గవర్నర్గా నియమించడం జరిగింది. మూడు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం చేపట్టింది. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజును నియమించారు. హర్యానా గవర్నర్గా ఆసిమ్ కుమార్ ఘోష్ను నియమించినట్లు తెలుస్తోంది. హర్యానా గవర్నర్గా ఆసిమ్ కుమార్ ఘోష్ను నియమించారు. లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా నియామకమయ్యారు. లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా నియామకమయ్యారు. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజును నియమించారు. కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్గా ఆసిమ్ కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా, గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజును నియమించారు. లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా, మూడు రాష్ట్రాలకు గవర్నర్ నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. అరుణ్, గవర్నర్ నియామకానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? హర్యానా, గోవా, అదేవిధంగా లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి రెండు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. గోవా గవర్నర్ గా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేత, మాజీ మంత్రి, సివిల్ ఏవియేషన్ శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయనకు కూడా రాష్ట్రపతి కార్యాలయం నుంచి సమన్లు పంపించడం జరిగింది. దాంతో పాటుగా హర్యానా గవర్నర్ గా ప్రొఫెసర్ ఆశీష్ కుమార్ ఘోష్ ను నియమించారు. ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా తెలంగాణకు సంబంధించినటువంటి బండారు దత్తాత్రేయ ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగిసినప్పటికీ గత సంవత్సర కాలంగా ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు రాష్ట్రపతి హర్యానా గవర్నర్ గా ఆశీష్ కుమార్ ఘోష్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తాను నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి ఈ మేరకు సమాచారం పంపించడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్.